హలో మామూలు. ఏదో ముచ్చట పెట్టుకున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ మెవరిక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద మోస్ట్ అవైటెడ్ 'కల్కి' రివ్యూ భయ్య. సినిమా ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఖచ్చితంగా ఇది ఒకసారి అయితే థియేటర్‌లోనే చూడాలి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. మీ దగ్గరలో చాలా మంచి స్క్రీన్‌లో చూడండి మామూలు. ఈ సినిమా బడ్జెట్‌కి చాలా మంచి స్క్రీన్ చాలా అవసరం. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ భయ్య. నాగశ్విన్ నిజంగా టెక్నికల్లీ ఈ సినిమాని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ విజువల్స్ గానీ, ఆ వీఎఫ్ఎక్స్ గానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటది. అండ్ ఈ స్టోరీ థాట్ గూడా నాకైతే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అండ్ చాలా రోజులకి ఒక ఫ్రెష్ స్టోరీ చూసినట్టు అనిపించింది. ఒక మైథాలజీని సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో బ్లెండ్ చేయడం అనేది కొంచెం తేడా పడినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ 'ఆదిపురుషుని' చూసాం. బట్ మనకెక్కడ కాంప్రమైజ్ అవ్వదు. చాలా హ్యాండిల్ చేశాడు. నెక్స్ట్ ఆర్టిస్ట్ పెర్ఫార్మన్సెస్. మెయిన్‌గా వచ్చేసి 'ప్రభాస్', 'అమితాబ్', 'దీపిక' భయ్య వీళ్ళ ముగ్గురు ఫుల్ లెంత్ ఉంటారు సినిమాలో. ఎవరికి వాళ్ళు ఇరగ్గొట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ప్రభాస్' అయితే ఈ రోల్ తీసుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. బికాస్ ఇదొక రెగ్యులర్ హీరో రోల్ కాదు. అండ్ ఒక రెగ్యులర్ హీరోలా కూడా మనకు అనిపియలే సినిమాలో. బట్ చాలా బాగుంది. చాలా బాగా చేశాడు. 'బాహుబలి' తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ 'అమితాబ్ భయ్య' 81 ఇయర్స్ ఏజ్‌లో మనకి చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఆ ఎఫర్ట్ కనిపించింది స్క్రీన్ మీద. అండ్ 'దీపికకి' కూడా ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడిద్ది. తను కూడా యాజ్ యూజువల్ బాగా చేసింది. 'కమల్ హాసన్' ఫుల్ లెంగ్త్ రోలే కానీ బట్ ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండదు. నెక్స్ట్ పార్ట్స్‌లో బాగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ ఉన్నందులో ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఇంకా మిగతా ఆర్టిస్ట్స్ అందరూ వాళ్ళ స్కోప్‌కి తగ్గట్టు పెర్ఫార్మ్ చేశారు. ఇంకా పాజిటివ్స్ అంటే లాస్ట్ ఫైనల్ యాక్ట్ భయ్య. లాస్ట్ 1 అవర్ అయితే చాలా బావుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు టాలీవుడ్‌లో. ఇంకా 'మహాభారత్' ఎపిసోడ్స్‌ని గూడా చాలా నీట్‌గా హ్యాండిల్ చేశాడు. ఇంకా నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే నాకైతే పెద్దగా ఏమనిపియలే. బట్ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం స్లో ఉంటది. ఎందుకంటే ఈ స్టోరీని కొంచెం సెట్ జేసి ముందుకు తీసుకెళ్ళాలి. రష్‌గా తీసే సినిమా కాదు. ఆ టైం తీసుకుంటాడు నాగశ్విన్. అక్కడ కొంచెం స్లో అనిపియొచ్చు. బట్ తర్వాతది చాలా పికప్ అయింది. అండ్ బీజీఎం గూడా సనా బానే చేశాడు. బట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బావుండనిపించింది. ఇంకా ఈ సినిమా చూడొచ్చా అంటే ఖచ్చితంగా ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు మామూలు. ఓకే.